తంబళ్లపల్లిలో సైకిల్ గుర్తు లేకుండా చేయాలని కుట్ర జరుగుతోందా? వైసీపీ నేతలతో స్నేహం చేస్తున్నందుకే జయచంద్రారెడ్డికి బీఫామ్ ఇవ్వలేదా? జయచంద్రారెడ్డి ఎన్నికల అఫిడవిట్పై ప్రత్యర్థులు చేస్తున్న ఆరోపణలేంటి? ఆదాయానికి పొందుపరిచిన వివరాలకు పొంతనే లేదా? తంబళ్లపల్లి టీడీపీలో అసలేం జరుగుతోంది? ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అందరిలోనూ ఇదే చర్చ. టీడీపీ అభ్యర్థిగా జయచంద్రారెడ్డిని ప్రకటించిన చంద్రబాబు బీఫామ్ మాత్రం ఇవ్వలేదు. అయినా జయచంద్రారెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. వైసీపీ నేతలతో అంటకాగుతూ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మనిషిగా ముద్రపడ్డ జయచంద్రారెడ్డిని పక్కన పెట్టే ఉద్దేశంలో చంద్రబాబు ఉన్నట్టు తెలుస్తోంది. అందుకే ఆయనకు బీఫామ్ ఇవ్వలేదు. అయినా జయచంద్రారెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. జయచంద్రారెడ్డికి టికెట్ ఇవ్వడం నియోజకవర్గంలో ఎవరికీ ఇష్టం లేదు. అటు టీడీపీ క్యాడర్ తొలి నుంచి జయచంద్రారెడ్డిని వ్యతిరేకిస్తూనే ఉంది. జనసేన, బీజేపీ శ్రేణులైతే జయచంద్రారెడ్డికి సపోర్ట్ చేసేది లేదని తేల్చి చెప్పేశాయి. దీంతో జయచంద్రారెడ్డిని పక్కన పెట్టేశారు చంద్రబాబు. బీఫామ్ కూడా ఇవ్వలేదు. అయినా జయచంద్రారెడ్డి నామినేషన్ వేశారు. అయితే జయచంద్రారెడ్డి దాఖలు చేసిన అఫిడవిట్పై ప్రత్యర్థులు అనేక ఆరోపణలు చేస్తున్నారు. జయచంద్రారెడ్డి ఎన్నికల అఫిడవిట్ లోపభూయిష్టంగా ఉందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆదాయాలకు, వ్యయాలకు, పెట్టుబడులకు మధ్య వ్యత్యాసం ఉందని అంటున్నారు. 5 ఏళ్ల కాల వ్యవధికి ఇన్కమ్ ట్యాక్స్ వివరాలు సమర్పించాలని నామినేషన్లో నిబంధన ఉండగా 2 ఏళ్లకు మాత్రమే ఇన్కమ్ ట్యాక్స్ వివరాలు పొందుపరిచారు జయచంద్రారెడ్డి. ఈ 2 ఏళ్లలో తన ఆదాయం 15.75 లక్షలుగా చూపించారు. ఒకవేళ జయచంద్రారెడ్డికి బీఫామ్ ఇస్తే ఈ అఫిడవిట్ ఆధారంగా అప్పీల్కు వెళ్లేందుకు ప్రత్యర్థులు సిద్ధమవుతున్నారు. ఇంకోవైపు తంబళ్లపల్లి అసెంబ్లీ ఎన్నికల్లో సైకిల్ గుర్తు లేకుండా చేసేందుకు కుట్ర జరుగుతున్నట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వైసీపీ మనిషిగా ముద్రపడ్డ జయచంద్రారెడ్డి తంబళ్లపల్లిలో టీడీపీని సర్వనాశనం చేసి చివరకు తన నామినేషన్ కూడా చెల్లుబాటు కాకుండా చేసి తంబళ్లపల్లిలో తెలుగుదేశం గుర్తు అన్నది లేకుండా చెయ్యాలని కావాలనే ఇదంతా చేస్తున్నట్టు, ఇదంతా ఒక పథకం ప్రకారం జరుగుతున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చూడాలి మరి ఇక్కడ భవిష్యత్ రాజకీయం ఏ మలుపు తిరుగుతుంది.